మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? మోడర్న్ లుక్స్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ షైన్ టెక్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొండాడా గ్రూప్స్. డైరెక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఏఐ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ డాక్టర్ అశోక్ సార్, నమస్కారం సార్. నమస్తే రమేష్ గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు ప్రాక్టికాలిటీలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది? మనం ఏఐ పాఠ్య పుస్తకాల్లో కూడా అమలు చేయాలి అంటే స్కూల్ లెవెల్ నుంచే ఏఐని అమలు చేయాలి అని అన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఏఐ సిటీ పెడదాం మనం అని. ఈ ఏఐ సిటీ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎక్కడ ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉన్న 3 దశలు ఏంటి? ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ. అసలు ఏఐ అనేది ఆరోగ్య వైద్య విషయాల్లో, ఆర్థిక రంగంలో, వ్యవసాయంలో అన్ని రకాల పథకాలు అమలు చేయడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందా, తరిగే అవకాశం ఉందా? దాదాపు 85 మిలియన్ల జాబ్లు పోతాయి, కానీ 97 మిలియన్ల జాబ్లు కొత్తగా పుట్టుకొస్తాయి. సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ కి స్వాగతం. ఈ రోజున ఒక విశిష్ట అతిథి. ఆయన ఒక గ్రామీణ వాతావరణంలో పుట్టి ఒక డాక్టర్గా స్వశక్తితో ఎదిగి ఎన్నో వేల మందికి ఉచిత వైద్య సేవలు అందించి తర్వాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా, ఒక వైస్ ఛాన్సలర్ టు IIIT బాసర్గా, ఇంటర్మీడియట్ బోర్డ్కి మరి హెడ్గా, అదే కాకుండా తనను తాను ఎప్పటికప్పుడు మరల్చుకుంటా ఆయన్ని నిత్య నూతన విద్యార్థిగా రూపొందించుకుంటా ఉన్న ఒక గొప్ప వ్యక్తి, ఒక రోల్ మోడల్. ఎస్పెషల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అనే ఈ యుగంలో 21వ శతాబ్దంలో ఆయన గురించి, ఆయన చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ గురించి సైంటిఫిక్గా కానీ టెక్నాలజికల్గా కానీ మనతో పంచుకోవటానికి డాక్టర్ అశోక్ ఐఏఎస్ గారు, రిటైర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ ఫెలో అండ్ డైరెక్టర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఏఐ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ. డాక్టర్ అశోక్ సార్, నమస్కారం సార్. నమస్తే రమేష్ గారు. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ సార్. అండ్ ప్లెజర్ ఇస్ మైన్. మీ టూ. You have been really rocking. You play tennis, you are into music, you are a singer, you are an administrative service officer, IAS officer. You served government coach, of Telangana with distinction. Coach, mentor and IAS so many civil servants. Today's civil servants, few years back they were your students. Author also. You are an author on anthropology, many books, and artificial intelligence, and then vice chancellor to Basra, and then అడిషనల్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్గా కూడా చేసి ఈ రోజున సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఏఐ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీకి డైరెక్టర్గా ఉన్న మీకు స్వాగతం అండి. థ్యాంక్ యూ రమేష్. సుమన్ టీవీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎస్ సార్. జియో పాలిటిక్స్ ఫారెన్ అఫైర్స్లో భాగంగా నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్ అంటే మన జాతి రక్షణ, జాతి భద్రత అనేది చాలా ఇంపార్టెంట్గా నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్ అనే ప్రోగ్రాంలో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ ద్వారా లక్షల మంది సుమన్ టీవీ ప్రేక్షకులు మీ ద్వారా ఎడ్యుకేట్ కాబోతున్నారు సార్. ఫస్ట్లీ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మా ప్రేక్షకులకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ ఈస్ ద డెఫినేషన్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంప్యూటర్కి, అయితే కృత్రిమ మేధస్సు అనేది ముఖ్యంగా కంప్యూటర్కి మనుషుల మాదిరిగానే వాటికి కూడా తెలివి, తేటలు, శక్తియుతులు, తర్వాత తర్కము, అండర్స్టాండింగు, కాంప్రహెన్షను, ఇవన్నీ కూడా నేర్పడాన్ని, మానవుని పోలిన స్కిల్స్ అన్నీ కూడా కంప్యూటర్ కల్పించడమే కృత్రిమ మేధస్సు అని. అంటే మానవుడికున్న మెదడు ఏదైతే ఉందో, మెదడులో ఏముంటుంది? ఇంటెలిజెన్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, కాంప్రహెన్షన్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది, ఇవన్నీ కూడా కలిసి, తర్వాత స్పీచ్ ఉంటుంది, మాట్లాడేది, చూడగలిగే శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా సమకూర్చే విధంగా కంప్యూటర్కు ఇవన్నీ సమకూర్చి వాటికి ఎంపవర్ చేయడమే దాన్ని కృత్రిమ మేధస్సు అంటారు. ఈరోజు కృత్రిమ మేధస్సు చేయలేని పనులంటూ ఏవీ లేవు. అన్ని పనులు దాదాపు మానవుడు చేసే పనులు అన్నీ కూడా అంతగా మానవుడి కంటే కూడా ఎక్కువ బాగా చేయగలుగుతున్నాయి. ఇది 1956లో డార్త్ మౌత్ అనే ఒక కాన్ఫరెన్స్లో కృత్రిమ మేధస్సు అనే పదాన్ని కనుగొన్నారు. అంటే మా కంప్యూటర్కి మనిషికి సంబంధించిన ఏవైతే మెదడుకు ఒక సంబంధించిన యోగ్యతలు అవన్నీ కూడా కంప్యూటర్కు నేర్పించడము, దానివల్ల మన ప్రాబ్లమ్ సాల్వింగ్, మనకున్న సమస్యలను కూడా వాటికి విశ్లేషించి అనలైజ్ చేసి మనకంటే వేగంగా అది ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు కృత్రిమ మేధస్సు అని మనం ఏదైతే అనుకుంటున్నామో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకుంటున్నాం. మానవుడే మహనీయుడు, అతి మేధస్సు గలవాడు అనుకున్నాము. ఈవెన్ యానిమల్ కింగ్డమ్లో కూడా మీరు జువాలజీ క్లాసిఫికేషన్ తీసుకుంటే అత్యున్నతమైన స్థానంలో మానవుడు ఉంటాడు. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆలోచించి తర్వాత అంతకంటే ఎక్కువ విజ్ఞతలు, బుద్ధి, తర్కం కలిగి ఉన్నటువంటి ఈ కంప్యూటర్ ఏదైతే ఉందో ఏఐ, అది దాని ఐక్యూ కూడా మానవుడి కంటే కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇది ఇప్పుడు మించిపోతుందేమో అని, ఈ టెక్నాలజీ మించిపోతుందని ఒక చర్చలు బయలుదేరాయి. ఎందుకంటే ఇది చాలా వరకు మేలు చేస్తుంది, మానవాళికి చాలా మేలు చేసే ఉంది. హెల్త్ కేర్లో కానీ, ఎడ్యుకేషన్లో రంగంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, మరి ఫైనాన్స్లో కానీ అన్ని విధాలుగా మరి అన్ని రకాల రంగాల్లో కూడా అభివృద్ధి. You have very well defined what is artificial intelligence. It's a branch of computer science and also it mimics the human behavior. Teaching the computer the functions of the human being. Human behavior. Like to mimic human absolutely. being. So, creativity, మానవుడికున్న creativity, problem solving ability, numerical memory, reasoning, intelligence, problem solving, analytical ability, absolutely, sir. logic, all that whatever a human being is capable verbal of, reasoning, a machine is also can perform the same functions with much more speed. Yes. అంటే ఆ స్పీడ్తో ఎక్కువగా ప్రాసెస్ చేసి ఫాస్ట్గా డెలివర్ చేయటం మనకంటే కంటే కూడా వేగంగా చేస్తుంది. వండర్ఫుల్ సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో మన కృత్రిమ మేధస్సు మానవ జాతికి, మానవాళికి నష్టమా లాభమా అంటే మీరేం చెప్తారు? మానవాళికి లాభం చాలా ఉంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి, చక్కటి గవర్నెన్స్ కూడా కల్పించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే దానికి కొన్ని రకాల భద్రతలు, తర్వాత చట్టపరమైన ఆంక్షలు ఇవ్వగలగకపోతే, అది ఒకవేళ కొన్ని వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేతిలో పడిపోతే, శృతి మించితే వెస్టర్న్ ఇంట్రెస్ట్ చేతిలో పోతే అప్పుడు దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. అంటే అది ఎంతైతే మనకు చాలా మేలు కలిగిస్తుందో అది అంత కూడా ఈక్వల్గా అది ప్రమాదం కూడా కావచ్చు, ఒకవేళ దాన్ని సరిగ్గా మనం కట్టుదిట్టం చేయకపోతే. సార్, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు అలంకరించారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ ఆఫీసర్గా యూ హ్యావ్ సర్వ్డ్ ఇన్ మెనీ పొజిషన్స్. యాజ్ ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతవరకు ఉపయోగకరంగా అంటే ప్రాక్టికాలిటీలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది? తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ అనే ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. అందులో ప్రపంచంలో నలుమూల నుంచి మరి పెద్ద పెద్ద ఏఐ లీడర్స్, గ్లోబల్ సైంటిస్టులు అందరూ కూడా రావడం జరిగింది. దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు వీటిని దగ్గరుండి ఇనాగ్రేషన్ చేయించి మొత్తం నడిపించి చాలా చక్కగా మరి దీనికి ఒక చక్కటి రూపకల్పన చేసి దీన్ని ఆ తర్వాత అందులో ఉన్న ఫైండింగ్స్ అన్నిటిని కూడా క్రోడీకరించి చివరి రోజు ఏమన్నారంటే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మనం పాఠ్య పుస్తకాల్లో కూడా అమలు చేయాలి, అంటే స్కూల్ లెవెల్ నుంచే ఏఐని అమలు చేయాలి అని అన్నారు. ఇది చాలా గొప్ప విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేది కూడా ఏమిటంటే ఒకటి ఏఐ సిటీ పెడదాం మనం అని. సో ఈ ఏఐ సిటీ అనే కాన్సెప్ట్ ఇండియాలో ఎక్కడ ఎవరు ఇంతవరకు మాట్లాడలేదు. ఈ క్రెడిట్ మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రులైన శ్రీ శ్రీధర్బాబుకి చెందుతుంది. వారు ఒక ఐటీని ఒక దిశ సూచిస్తూ మరి ఎంతో టైమ్స్ హెడ్గా, ఎంతో సమయం కంటే ముందుగా ఆలోచించి ఏఐ రాబోయే రోజుల్లో దూసుకోవస్తుంది, దాన్ని మనం మరి పట్టు సాధించి దానివల్ల అన్ని లాభాలు పొంది మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో పెట్టాలని వారు గమనించడం కారణం చేతనే ఇంత చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఏఐ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ అనే దాని మీద వాట్ యూ హ్యావ్ టు సే? ఏఐ అనేది గవర్నెన్స్లో చాలా ప్రముఖమైన స్థానం ఉంటుంది. అసలు ఏఐ అనేది ఆరోగ్య వైద్య విషయాల్లో, ఆర్థిక రంగంలో, వ్యవసాయంలో అన్ని రకాల పథకాలు అమలు చేయడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఏఐలో ఏంటంటే 2 రకాలు ఉంటుంది. మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ అని ఉంటుంది. దానికి కంప్యూటర్ విజన్ అని కూడా ఉంటుంది. ఈ 3 వల్ల, ఆ టెక్నాలజీ వల్ల ఏఐ ఒక టెక్నాలజీని మనకు అందిస్తూ ఒక కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి చేయడానికి, తర్వాత అమలు చేయడానికి చక్కగా పనికొడుతుంది. ఈ గవర్నెన్స్ అంటారు అనుకోండి. లెస్ పేపర్ అండ్ మోర్ ప్రాంప్ట్ అండ్ ఆల్సో స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం మనం. ఇది కేవలం ఏఐతోనే సాధ్యమవుతుంది. ఏఐ వల్ల ఆన్లైన్ వస్తుంది, తర్వాత అలాగే దూరాలు కూడా దగ్గరవుతాయి,
ప్రజలకు చేరువలో రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయొచ్చు. అలాగే ఈ స్కీమ్స్ అన్నీ కూడా రివ్యూ చేయడం కానీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చాలా వరకు దోహదం చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న 3 దశలేంటి, మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాము అనే దాని మీద క్లుప్తంగా, బికాస్ ఆఫ్ ది పాజిటివ్ ఆఫ్ ద టైం. ఎస్, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కృత్రిమ మేధస్సు ఇప్పుడు 3 ఫేజెస్లో డివైడ్ చేశారు, 3 తరాలలో. ఇప్పుడు మనం ఉన్న స్థానం ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటారు. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఇది వీక్ ఇంటెలిజెన్స్. ఏఎన్ఐ అంటారు, వీక్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఏదైనా ఒక యాక్టివిటీ కంప్యూటర్కి మనం ఏదైతే నేర్పించామో అది చాలా చక్కగా అత్యుత్తమంగా చేస్తుంది. ఉదాహరణకి చెస్ ఆట నేర్పించాం దానికి. 1997లో ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ని అది ఓడించేసింది. సో ఒక్క యాక్టివిటీ ఏది చేసినా కానీ అది చక్కగా చేస్తుంది. ఇప్పుడు సిరి, మన ఇళ్లలో అలెక్సా, ఆ తర్వాత ఈ ఆటోమేటెడ్ కార్ టెస్లా, మన ఓన్ సెల్ ఫోన్, ఇదంతా కూడా మహత్యం. కానీ అది ఒక్క యాక్టివిటీ మాత్రమే చేస్తుంది. అందుకే అది ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ అన్నారు. త్వరలో నెక్స్ట్ స్టేజ్ రాబోతున్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనిషితో సమానంగా అన్ని రంగాల్లోనూ, అంటే యాజ్ సిమిలర్ యాజ్ హ్యూమన్ బీయింగ్, ఒక్క యాక్టివిటీలో కాకుండా అన్ని యాక్టివిటీస్లో ఉండడానికి గాను అది వస్తుంది. దానికి ఏజీఐ అంటారు. ఇది ఏంటంటే దాదాపు 2-3 ఏళ్లలో రాబోతుందని అన్నారు. ఎందుకంటే ద రేట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ టెక్నాలజీస్ ఎక్స్పోనెన్షియల్, ఆస్ట్రానమికల్, అతి వేగంగా దూసుకొస్తుంది. కాబట్టి మనం దూరంగా ఉందనుకునేది ఇంకా దగ్గర అవుతుంది. ఇప్పుడు కొందరేమో 2030 అన్నారు, కొందరు 2029 అన్నారు, ఇప్పుడు 28 to 25 కూడా రావచ్చు అన్నారు. ఆల్రెడీ ChatGPT-4 రావడంతోనే ఏజీఐలో అడుగు పెడుతున్నావా అనేది చర్చలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ChatGPT-5 రాబోతుంది. ఆర్టిఫిషియల్ కూడా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్గా కాన్షియస్ అయిందని కూడా చెప్తున్నారు. కాబట్టి దాదాపు మనిషిలాగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ కూడా మనిషికి సమానంగా పనిచేసే విధంగా చేసేదాన్నే ఏజీఐ అంటారు. దాన్నే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు. థర్డ్ వన్ అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఐ. అది 2045 వరకు వస్తుందని అనుకుంటున్నాము. అయితే అదేంటంటే అక్కడ ఏజీఐ తర్వాత ఏఎస్ఐ స్టేజ్లో దాని మన మనిషి ఐక్యూ 100 to 120 ఉందనుకోండి, 160 ఉంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్కి 170 ఉంది. మన కామన్ మ్యాన్కి ఒక 80 to 100 ఉంటుంది ఐక్యూ. అలాంటిది ఆ ఏఎస్ఐలో 500+ ఉంటుంది దానికి ఐక్యూ. అంటే చాలా బ్రిలియంట్ అండ్ ఇంటెలిజెంట్ అయిపోతుంది అప్పటికి. సో దాన్ని ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్లోనే అదేమైనా అదుపు తప్పుతుందేమో, మనం చెప్పిన మాట వినదేమో, మన దాని మీద పట్టు కోల్పోతామేమో, అది మనల్ని ఏమన్నా మన మీద కంట్రోల్ చేస్తుందేమో అని ఒక భయం, భ్రాంతి, తర్వాత ప్రజల్లో ఒక అపోహ ఉంది. సైంటిస్టులు కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏఎస్ఐలో చాలా వరకు అయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనిషి ఊహకందనటువంటి పరిజ్ఞానము, నాలెడ్జ్, ఆ తర్వాత సాంకేతిక నైపుణ్యత దాంట్లో ఉంటుంది. రాబోయే రంగాల్లో ఇప్పుడు కోవిడ్ లాంటిది ఏదైనా వచ్చినా కానీ వెంటనే దానికి సమస్య పరిష్కారం చేస్తుంది. మనకు క్యాన్సర్కు వ్యాధికి ట్రీట్మెంట్ కావాలంటే అది వెంటనే చెప్పగలుగుతుంది. ఎందుకంటే మన ఊహకు అందనటువంటి దాన్ని కూడా అది ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి పెడుతుంది మనకి. అది దాని యొక్క గొప్పతనం. అట్ ద సేమ్ టైం అది కంట్రోల్ చేయాలి, దానికి చక్కటి రెగ్యులేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. కామన్ మ్యాన్కి కృత్రిమ మేధస్సు లేదా ఇంగ్లీష్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందా, తరిగే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఏ రంగాల్లో ఏ మూలాన ఉద్యోగాలు పెరుగుతాయి? ఒకవేళ తగ్గిపోయే అవకాశం ఉంటే ఉద్యోగాలు ఏ రంగాల్లో తగ్గొచ్చు అనే ఒక చిన్న స్పృహ మీరు ఇవ్వగలిగితే బాగుంటుంది సార్. ఎస్, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది అందరినీ ఆందోళన పరుస్తున్న ప్రశ్న. అయితే ఇటీవల చూస్తే మీరు TCS 12,000 ఉద్యోగాలు తీసేస్తున్నారని, మైక్రోసాఫ్ట్ 15,000 ఉద్యోగాలు తీశారని, ఇన్ఫోసిస్, ఇంటెల్, పెనోరమా ఇవన్నీ కూడా ఉద్యోగాల నుంచి కొంతమందిని ఎంట్రీ లెవెల్ వాళ్ళని, మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ వాళ్ళని కూడా తీసేస్తున్నారని వార్త వచ్చింది. మీకు ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే సరే సూటిగా ఎస్, దీనివల్ల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్పిందంటే దాదాపు 85 మిలియన్ల జాబ్లు పోతాయి, కానీ 97 మిలియన్ల జాబ్లు కొత్తగా పుట్టుకొస్తాయి. అయితే ఈ ఇంటరిమ్ పీరియడ్లో మాత్రం చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 12 మిలియన్స్ ఎక్కువ కూడా రావచ్చు ఉద్యోగాల తర్వాత, కానీ అది రావడానికి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో
చాలా వరకు ఒక అతలాకుతలమైన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఎకనామిక్ జాబ్ లాసెస్ ఉంటుంది, వైడ్ స్ప్రెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. తర్వాత ఒక షాక్. సార్ మీ ఉద్దేశంలో ఏ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది భారతదేశం కాంటెక్స్ట్? ఎస్, బేసికలీ ఎంట్రీ లెవెల్ మోనోటోనస్ రెపిటేటివ్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ పోతాయని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చూసింది ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ కూడా పోతున్నాయి. ఐటీనే దీనికి ఉదాహరణ, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్. సో బ్లూ కాలర్ జాబ్స్ పోతున్నాయి, వైట్ కాలర్ జాబ్స్ కూడా పోతున్నాయి, క్రియేటివ్ జాబ్స్ కూడా పోతున్నాయి. గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చారు, తర్వాత క్రియేటివిటీ, పెయింటింగ్, రైటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, మ్యూజిక్ కూడా ఏఐ వాడుతున్నారు. ఏఐ జనరేటెడ్ వస్తుంది, ఏఐ ఇస్ క్లోనింగ్ ద వాయిస్. సో ఈ విధంగా చూసుకుంటే క్రియేటివిటీ ఉంది. అయితే చాలా వరకు ఈ ఎంట్రీ లెవెల్, మిడిల్ లెవెల్, సీనియర్ లెవెల్ పొజిషన్లకు చాలా థ్రెట్ ఉంది ఐటీలో. అలాగే ఏవైతే రెపిటేటివ్ టాస్క్ ఉంటుందో మ్యానుఫ్యాక్చరింగ్లో, లాజిస్టిక్స్లో, ఈ ఆటోమేటెడ్ కార్స్ డ్రైవింగ్లో, వీటన్నిటిలో కూడా ఇది చాలా ముందుకు దూసుకొచ్చేస్తుంది. దానివల్ల చాలామందికి జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏ కొత్త జాబ్లు వస్తాయంటే క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మానవ సంబంధాలు కలిగినటువంటి ఉద్యోగాలు, తర్వాత మానవ సంపద, తర్వాత ఎంపతి, ఏదైతే ఒకరి పట్ల ఆదుర్దా, ఏదైతే కేర్ ఉంటుందో, డాక్టర్స్, నర్సెస్, సైకాలజిస్టు, థెరపిస్టు, కౌన్సిలరింగ్, నర్సెస్, వీళ్ళందరికీ కూడా ఇలాంటి జాబ్స్ చాలా వరకు ఉంటాయి. ఏవైతే యాంత్రికంగా చేయగలుగుతామో అవన్నీ కూడా చేయగలుగుతాము. మానవ సంబంధాలు కలిగినటువంటి, మానవ సంబంధం చుట్టూ ఉన్న ఉద్యోగాలు ఏవైతే జాబులు అయితే ఉంటో అవి ఉంటాయి. అందులో ఏ ఎథిసిస్ట్ వస్తారు, ఏ గవర్నెన్స్ వస్తుంది, అలాగే ఏఐ దిస్ రోబోటిక్స్ వస్తుంది, అసిస్టింగ్, రెండు రకాలుగా వస్తాయి. ఒకటేమో ఏఐ తెలియని వాళ్లకు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు. ఏఐ విల్ రిప్లేస్ దోస్ హూ డూ నాట్ నో ఏఐ. ఏఐ రాని వాళ్ళని ఏఐ తీసేస్తుంది, ఏఐ వచ్చిన వాళ్ళతో ఏఐ కలిసి ప్రయాణం చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అందుకే నా అడ్వైజ్ ఏంటంటే అప్గ్రేడ్, అప్డేట్, అప్ స్కిల్, రీస్కిల్, క్రాస్ స్కిల్. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. ఇది నా యువతకు నా సందేశం. కాబట్టి ఆందోళన పడనవసరం లేదు. వెంటనే మీరు ఏఐ అప్డేట్, మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్ వెంటనే నేర్చుకోవడం మొదలుపెట్టండి. అట్లాగే ఏఐ ఎథిక్స్ ఉంది. ఈ రోజుల్లో హైయెస్ట్ పేడ్ ఉద్యోగం ఏదని మీరు అడిగితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఏఐకి అన్నీ తెలుసు, మన ప్రశ్న అడిగితే దానికి జవాబు వస్తుంది. కాబట్టి ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పటిదాకా మన స్కూల్లో నేర్చుకుంది ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం. ఇప్పుడు ఆన్సర్ అందులో ఉంది, క్వశ్చన్ మనం అడగడం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు ఇలాంటి జాబ్స్. సో యాంత్రికంగా ఉన్న రంగాల్లో యాంత్రికంగా రెపిటేటివ్ ఎక్కువ మిషన్స్ చేయగలిగిన ఆ రంగాల్లో జాబులు పోతాయి. క్లర్క్స్, అకౌంటెంట్స్, క్రియేటివ్ గా లాయర్స్, హ్యూమన్ రిలేషన్స్, అవన్నీ కూడా రెపిటేటివ్గా పోతాయి. కొన్ని దగ్గర పోలీస్ ఆఫీసర్స్గా, కొన్ని దగ్గర ప్రీస్ట్లాగా కూడా ఏఎని ఉంచారు. స్కూల్ టీచర్స్గా కూడా పనిచేస్తున్నాయి రోబోస్ లాగా. అంటే దట్ కాబట్టి ఇవన్నీ మోనోటోనస్ రెపిటేటివ్ జాబ్స్ అన్ని కూడా పోయే ప్రమాదం ఉంది. సో టీచింగ్ చాలా వరకు కంటిన్యూ అయ్యే అవకాశం. మానవ సంబంధాలు, మానవ స్పర్శ అంటే హ్యూమన్ టచ్ ఉన్నది, హ్యూమన్ ఎంపతి ఉంది. అంటే ఆ దయ, ఆ కరుణ, ఆ జాలి, ఆదుర్ద, ఆవేదన, ఆ ప్రేమ, ఈ విలువలు కలిగిన వాటికి ఆ ఉద్యోగాలు ఏవైతే వస్తాయో వాటిలో మాత్రం ఉంటాయి. మానవ సంబంధాలు కలిగిన ఉద్యోగాలు, మానవ సంబంధించిన ఏ ఉద్యోగం అయినా కానీ అది కొనసాగే అవకాశం. వెరీ గుడ్ సార్, వండర్ఫుల్. దాన్ని సబ్స్టిట్యూట్ చేయలేము. వండర్ఫుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మహిళల్ని ఏ విధంగా ఈ కొత్త టెక్నాలజీకి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్, ఈ రెండు తీసుకున్నప్పుడు మహిళలు ఈ రంగంలో వెనకబడకుండా వాళ్ళు చాలా ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ చూసినా, 10th చూసినా, బీటెక్స్ చూసినా, గర్ల్స్ ఆర్ పెర్ఫార్మింగ్ టాప్ క్లాస్. ఐ డోంట్ నీడ్ టు సే ఇట్, దే ఆర్ అహెడ్. వాళ్ళు అంటే ఈజ్ ఏ జెండర్ న్యూట్రల్, అంటే స్త్రీ పురుష వివక్షత లేకుండా కృత్రిమ మేధస్సు అందరినీ సమానంగా చూడగలిగే అవకాశం ఉందా లేదా? ఎందుకంటే డేటా మనం ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి ఏ డెసిషన్స్ తీసుకుంటుంది. కాబట్టి కరెక్ట్ డేటా ఇవ్వటము, ఇంక్లూజివ్ డేటా, సెక్యులర్ డేటా, అన్నిటికీ మించి క్వాలిటేటివ్ డేటా ఇవ్వటం అనేది ఏ యొక్క సక్సెస్లో సూత్రప్రాయంగా పనిచేస్తుంది, అంటే మెయిన్ ఫోకల్ పాయింట్. మై క్వశ్చన్ టు యూ సార్, కెన్ ఏఐ బి జెండర్ న్యూట్రల్? దురదృష్టవశాత్తు
ఏఐ జెండర్ న్యూట్రల్ కాదు. ఎందుకంటే ఏఐ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే ఫీడ్ చేస్తామో మనిషే ఫీడ్ చేస్తాడు కాబట్టి మనిషికి సమాజంలో ఉన్న ఆ బయాసు వివక్షత అనేది అందులో కూడా ఉంది. మీకు ఒక ఉదాహరణ ఇవ్వాలంటే అమెజాన్ వాళ్ళు మొన్న రిక్రూట్మెంట్లో మగవాళ్ళకు అనుకూలంగా ఉండే ప్రశ్నలు ఇచ్చారు. ఆ విధంగా మగవాళ్ళనే ఎక్కువ ఎన్నుకున్నారు. జెండర్ న్యూట్రల్ కాదు. సో ఆ విధంగా వివక్షత అనేది కొనసాగుతుంది. దాన్ని తక్కువ చేయాలి. కాకపోతే ఏఐ సాధికారత కలిగించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్. ఆల్రెడీ ఏఐ యూజ్డ్ ఇన్ తమిళనాడు, in other governments, even in Telangana, Andhra, other governments. AI is used in revenue administration, very good, survey, farm agriculture lo ఈ డ్రోన్. సో డ్రోన్ సఖీ అని ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు. మన తమిళనాడులో వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అలాగే ఆంధ్రాలో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నారు. సో డ్రోన్ వల్ల వ్యవసాయ యాంత్రీకరణ అయిపోయింది, మేనేజర్గా అవుతాడు. అలాగే స్త్రీలు కూడా ఒక చిన్న విషయం ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ ఉద్యోగం లాసెస్ ఏవైతే అవుతున్నాయో ఈ మోనోటోనస్ రెపిటేటివ్లో ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నాయి దురదృష్టవశాత్తు. కాబట్టి ఆడవాళ్ళు తొందరగా వాటిని మార్చుకొని నేర్చుకోవాల్సిన అవసరం. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అడాప్ట్ చేస్తారో వారికి ధోకా లేదు, బంగారు భవిష్యత్తు, మంచి భరోసా, బంగారు భవిష్యత్తు. ఎవరైతే ఏఐని అడాప్ట్ చేయరో వాళ్ళు మాత్రం నష్టపోతారు. ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులు ఇది ముఖ్యంగా గమనించాలి. ఒక డాక్టర్ అశోక్ ఐఏఎస్ గారు ఆయన యొక్క మేధాశక్తితో, ఆయన యొక్క విశ్లేషణాత్మక వివరణతో మనకి ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మహిళలు, గృహిణులు, విద్యార్థినులు, మీరెవరైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అదేదో బ్రహ్మ పదార్థం కాదు, భయపడొద్దు. కృత్రిమ మేధస్సుని, దానికి సంబంధించిన లాంగ్వేజెస్ని కానీ, లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ కానీ, అసలు కృత్రిమ మేధస్సు అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, లామా అంటే ఏంటి, పైథాన్ అంటే ఏంటి, లేదా ఇలాంటి చిన్నయే కానీ వీటి యొక్క డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ విల్ ఎంపవర్ విమెన్ టు హ్యావ్ మోర్ ఇంట్రెస్ట్. ఎందుకంటే న్యాచురల్గానే స్త్రీకి ఆ గ్రహణ శక్తి ఎక్కువ ఇచ్చాడు కాబట్టి, ఆ మెమరీ పవర్ కానీ, ఇది కానీ, ఆ క్రియేటివిటీ కానీ. ఐ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ విమెన్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే ఆర్ నాట్ అపోజిట్ టు ఈచ్ అదర్, దే ఆర్ వెరీ మచ్ ఇన్ యూనిజన్ అంటే వాళ్ళిద్దరూ ఏకీకృతంగా ఎంతో గొప్ప పునఃసృష్టి చేయగలిగిన అవకాశం ఉన్నది. ఎందుకంటే భూమికి స్త్రీకి మాత్రమే ప్రొక్రియేట్ చేయగలిగి, అంటే ఒక జన్మనివ్వగలిగిన అధికారం కానీ అవకాశం కానీ భగవంతుడు ఒక స్త్రీకి ఇచ్చాడు, ఒక భూమికి ఇచ్చాడు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఈ కొత్త యుగంలో స్త్రీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మాస్టర్ చేయటం ద్వారా గొప్ప ఆదిపరాశక్తిగా, మహాశక్తిగా ఎదిగి ప్రపంచాన్ని శాంతి సౌభాగ్యాలతో సుస్థిరంగా చూసుకోగలిగిన కెపాసిటీ, టెనాసిటీ అండ్ అడాసిటీ, అంటే తెలుగులో చెప్పాలంటే ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ ధైర్యము ఒక మహిళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సార్ అది చెబుతున్నారు. సార్ ఇంకొక ప్రశ్న చిన్న విషయం మీరు చెప్పిన దానికి యాడ్ చేయాలి సార్. అయితే ఇది మళ్ళీ మనం దీన్ని మహిళల కేసు అన్నట్టుగా కాకుండా, ఆ బయాస్నెస్ కాకుండా ఇప్పుడున్న ఉద్యోగాలు మోనోటోనస్ రెపిటేటివ్లో ఎక్కువ నష్టపోయేది ఆడవాళ్లే కాబట్టి వారికి సాధికారత కల్పించాలని డాక్టర్ రమేష్ గారు ఇప్పుడు చాలా చక్కగా దాన్ని విశ్లేషించారు. అయితే ఇది అందరికీ సమానంగా చూస్తుంది. ఏఐ నౌ క్యాన్ బి యూజ్ ఫర్ జెండర్ న్యూట్రల్. అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేయడానికి ఏంటంటే గూగుల్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఫ్రీ ఫ్లోరింగ్ ఉంది. డిజిటల్ ఇండియా అని మనం లాంచ్ చేశాము. మనం డిజిటల్ ఇండియా, అలాగే నేషనల్ ఏఐ మిషన్ అని లాంచ్ చేశాము. ఏఐ ఫర్ ఆల్ అని రాశాము. నేషనల్ క్వాంటమ్ ఏఐ అని మొన్న 2024లో చేశాము. తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా ఎన్నో కార్యక్రమాలు ఫ్రీగా వాళ్ళ వెబ్సైట్లో ఫ్రీగా ఈ ఏఐ ఎంఎల్ మీద చేస్తున్నాయి. కాబట్టి నేను మహిళలకి, తర్వాత విద్యార్థులకి, గృహిణులకు, అలాగే ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు కూడా వెంటనే ఈ క్వాలిఫికేషన్ అక్వైర్ చేసుకుంటే మీరు చేస్తున్న ఏ రంగమైనా కావచ్చు, అన్ని రంగాల్లో ఏఐ అప్లికేషన్ ఉంది. మీరు చేస్తున్న దాంట్లో ఫ్యాషన్ టెక్నాలజీలో, గార్మెంట్ ఇండస్ట్రీలో, ట్రాన్స్పోర్ట్లో, అన్నింటిలో కూడా ఇది ఏఐ ఉంటుంది. కాబట్టి ఏఐని కనుక మీరు నేర్చుకుంటే రేపు ఏఐతో పాటు కలిసి ప్రయాణం చేయొచ్చు, కానీ దానివల్ల మీరు నష్టపోరు. ఏఐ విల్ నాట్ రిప్లేస్ దోస్ హూ నో ఏఐ, ఏఐ విల్ ఓన్లీ రిప్లేస్ దోస్ హూ డూ నాట్ నో ఏఐ. అలాగే
ఏఐ యాక్చువల్లీ యూ కెన్ కొలాబరేట్ విత్ ఏఐ వెన్ యూ నో ఏఐ. Wonderful. కాబట్టి అది కొలాబరేట్ ఏఐ ప్లస్ మీరు ఉండాలి, అంతేగాని ఏఐ వర్సెస్ మనుషుడు కాదు ఇప్పుడు. వెరీ గుడ్. ఏఐ వర్సెస్ హ్యూమన్ బీయింగ్ అంటే కాదు. సార్ ఏం చెప్తున్నారంటే మీద మనమా అదే అని కాదు, మనము ప్లస్ అది అది యూ అండ్ ఐ టుగెదర్. నీవు నేను కలిసి ప్రయాణం చేద్దాం అన్నట్టుగానే మీరు ఆ టెక్నాలజీ సాధించాలి. ఆల్రెడీ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ రాని వాళ్ళు లేరు, తెలియని వాళ్ళు లేరు. దాన్నే కొంచెం విస్తృతంగా నేర్చుకుంటే అదే ఏఐగా మనం మార్చుకోవచ్చు. సో ఆ విధంగా ఏఐలో మనకు ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లాగా ఉంది, సెల్ ఫోన్ వాడుతున్నాం. అలాగే దాన్ని కొంచెం ముందు తీసుకెళ్ళి ఏఐ కోర్సెస్ కనుక చేయగలిగితే సో ఏఐ ఉంది. ఇంకోటి ఏఐ గురించి ముఖ్యంగా ఒకటి చెప్పాలంటే AI will only reward those who can do qualitative complex jobs. అంతేగాని రిపిటేటివ్ జాబ్ చేయకూడదు. మీరు ఒకవేళ మీరు రిపిటేటివ్ జాబ్ చేస్తే దాన్ని ఇప్పుడు ఉదాహరణకి లెక్కలు పద్దులు వేసుకుంటున్నారు, అకౌంటెంట్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఈవెన్ ఆడిటర్స్ ఉన్నారు, అకౌంటెంట్, వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు అయిపోయాయి. సో కాబట్టి ఇప్పుడు ఈవెన్ డ్రైవర్స్ కూడా ఉద్యోగాలు త్వరగా పోతాయి ఆటోమేటెడ్ కార్స్లో. అలాగే కొన్ని రిపిటేటివ్ టాక్స్ ఉన్నాయి. అందుకే కొత్త రకమైన స్కిల్ నేర్చుకుంటే తప్పకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది. తర్వాత యూఆర్ సెక్యూర్. సార్ ఇంకొక లాస్ట్ ఏఐ ప్రూఫ్, ఏఐ సేఫ్ జాబ్స్ అన్నమాట. వండర్ఫుల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్గా టెక్నాలజీ, ఇది డేటా, ఇది ఆల్గరిథము, డేటా డ్రివెన్, డేటా సెట్స్ ఆల్గరిథం బేస్డ్, ఇవన్నీ మొదలుకి వచ్చేస్తాయి. ఒక టెక్నాలజీ లేదా ఒక టెక్నోక్రాట్ అంటే ఒక శాస్త్రవేత్త అనుకోండి, సాంకేతిక నిపుణులు అనుకోండి, వాళ్ళ ఇమ్మీడియట్ గోల్ ఏంటంటే ఏఐ బేస్డ్ ప్రొడక్టో సర్వీసో మార్కెట్లో తీసుకొచ్చి ప్రాఫిట్ మేకింగ్, సొమ్ము చేసుకోవటం అనేది వాళ్ళ మొదటి లక్ష్యం. ఇంట్యూషన్ ఉంటుంది, వాళ్ళకి ఇన్స్టింక్ట్ ఉంటుంది, లాభాల కోసం. కానీ ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆ సాంకేతిక విప్లవము భారతదేశంలో కానీ మిగతా దేశాల్లో కానీ దాని యొక్క ప్రభావము అంటే ఏ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అన్నిటికీ మించి ఫ్యామిలీ వాల్యూస్ మీద అన్నిటికీ మించి మరి ఈ ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విలువలు. ఎందుకంటే మనము అరణ్యంలో ఉండే మనుషులం కాదు. ఒక సొసైటీలో కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు, నీతి నిజాయితీ, ధర్మము ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరి ఏఐ ఎథిక్స్ మీద ముఖ్యంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీ అమెరికాలో కూడా హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. అక్కడికి నేను వెళ్ళరావడం జరిగింది సార్, అది మీకు తెలుసు. అంటే హౌ డు యూ హ్యూమనైజ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా హ్యూమనైజ్ చేయాలి అంటే మానవ జాతికి ఇబ్బంది లేకుండా, మానవ మనుగడకి ఇబ్బంది లేకుండా, మానవ రక్షణే ధ్యేయంగా కృత్రిమ మేధస్సుని ఎలా మరల్చుకోవాలి అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఆల్రెడీ చాలా చక్కటి ప్రశ్న ఇది. మనిషికి డైరెక్ట్గా తన సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్రైమ్ డిటెక్షన్, ఇలాంటి రంగాలన్నింటిలో కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఎంతో మన సెక్యూరిటీని, సంక్షేమాన్ని, మన సంరక్షణను పటిష్టం చేస్తుంది. ఏఐ త్రూ సర్వేలెన్స్, కంప్యూటర్ విజన్ ఉంటుంది దానికి, ఎంఎల్ డిఎల్ ఉండడం వల్ల అది ప్రోగ్రామింగ్ చేస్తే మామూలు సీసీటీవీ కంటే కూడా అది కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు అని గ్రహించి, ఒకవేళ దొంగ కానీ ఎవరైనా ఇంట్రూడర్ ఉంటే వెంటనే అది పసిగట్టి మెసేజ్ ఇస్తుంది. అలాగే ఏమన్నా అనుమానాస్పదమైన కదలికలు ఉంటే మనుషుల్లో దాన్ని కూడా పట్టేస్తుంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది, దానివల్ల స్ట్రేంజర్స్ ఉన్నా అక్కడ చెందని వాళ్ళు ఎవరైనా పట్టేస్తుంది. అలాగే లైసెన్స్ ప్లేట్ టెక్నాలజీ ఉంది. లైసెన్స్ ప్లేట్ నంబర్ని చూసి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడము, రెగ్యులేట్ చేయడము, మనల్ని రోడ్లను సురక్షితంగా మనల్ని ఇంటికి చేర్చడము, ఇది దాని భద్రత కల్పిస్తుంది మనకు. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ సేఫ్టీ, అవాయిడింగ్ ఆఫ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ దీనివల్ల ఏఐ వల్ల లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అలాగే ఫేషియల్ రికగ్నిషన్ వల్ల మనందరికీ కూడా భద్రత కల్పిస్తుంది. క్రైమ్ డిటెక్షన్ చేస్తుంది. ఎవరైనా అసాంఘిక శక్తులు ఉన్నా, అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళని పట్టేయడం కానీ, వాళ్ళ మూమెంట్ కదలికలను పట్టేసి వాటిని క్రైమ్ డిటెక్షన్లో భాగంగా వారిని అరెస్ట్ చేయడం కానీ, పట్టివ్వడం కానీ జరుగుతుంది, మెసేజ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇట్ ఈస్ సర్వేలెన్స్, ట్రాన్స్పోర్టేషన్, ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ, హ్యూమన్ సెంట్రిక్ సేఫ్టీ అంటారు దీన్ని. హ్యూమన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనిషికి అసలు మన ఉనికిని, మన జీవితాన్ని, తర్వాత
మన లైఫ్ని జీవితాన్ని కూడా చక్కగా మనల్ని సంరక్షించడానికి ఎంతో దోహదం చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎలాంటివి జరుగుతున్నాయో దొంగతనాలు అన్న ఈరోజు సీసీటీవీ ఉండడం వల్ల ఆ కీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాక్ చేయడం వల్ల దాన్ని ఛేదించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ మెసేజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఏఐ ఎక్కడైనా ప్రమాదాలు కానీ అర్త్క్వేక్లు కానీ ఫ్లడ్స్ కానీ వస్తున్నాయంటే అది ముందే చెప్తుంది. ఆ విధంగా మానవ జీవితాన్ని కాపాడుతుంది. తర్వాత ఆ విధంగా చేస్తుంది. అలాగే ఇది డిజాస్టర్ ప్రిపేర్నెస్ చేస్తుంది. అలాగే మనుషుల్లో వ్యాధులంతా నయం చేయడం, ముందే ముందులో ఫోర్వార్న్ చేస్తుంది, వ్యాధులు రాకుండా ముందే. క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఎన్నో రకాల కొత్త పద్ధతులు చేకున్నది. ఈ విధంగా చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ చాలా వరకు డిసీజెస్ కంట్రోల్ చేయడం కానీ తర్వాత ఈ డయాగ్నోసిస్లో కూడా ముందు ఎప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసి వ్యాధుల్ని ముందుగా పసిగట్టి త్వరగా తెలుసుకుంటే త్వరగా దాన్ని నయం చేయొచ్చు. ఆ విధంగా ఏఐ ఈజ్ టేకింగ్ గుడ్ హెల్త్ కేర్ అండ్ ఆల్సో గుడ్ హ్యూమన్ సెంట్రిక్ సేఫ్టీ, వెల్ఫేర్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్. సార్ వండర్ఫుల్ సార్. చూశారు కదా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అంటే ఏంటి అనే దగ్గర సారు ఆయన యొక్క మరి విశ్లేషణ స్టార్ట్ చేసి కృత్రిమ మేధస్సులో ఉన్న రకాలేంటి, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తా ఏఐలో ఏఐ రావటం మూలన ఏ రంగాల్లో జాబులు పోతాయి, ఏ రంగాల్లో జాబులు వస్తాయి, ఏఐ అండ్ మహిళలు ఏ విధంగా ఆ కాంబినేషన్ని జాగ్రత్తగా ఒకరికొకరు దాన్ని ఎంపవర్ చేసుకొని ఏఐ ద్వారా వాళ్ళు కూడా తమను ఎంపవర్ చేసుకొని ప్రపంచాన్ని ఎంపవర్ చేయాలి, ముఖ్యంగా మహిళలు అనేది అది కూడా చెప్పారు సారు. అన్నిటికన్నా ముంచి వ్యవసాయ రంగంలో, మరి మెడికల్ హెల్త్ రంగంలో, ఎడ్యుకేషన్ రంగంలో, తయారీ ఉత్పత్తిదారి కర్మాగారాలు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్లో కూడా, సర్వీస్ సెక్టర్ స్పేస్లో కూడా ఏఐని ఎట్లా వాడాలనేది సార్ చాలా వివరంగా చెప్పారు. సార్ యు ఆర్ ట్రూలీ డాక్టర్ అశోక్ ఐఏఎస్ సార్, యు ఆర్ ట్రూలీ ఏ రోల్ మోడల్ అండ్ ఇన్స్పిరేషనల్ ఫిగర్ నాట్ ఓన్లీ టు ఆంధ్ర, తెలంగాణ, తెలుగు పీపుల్. యూ బీయింగ్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా విశిష్ట సేవలు అందించారు సార్ దేశం మొత్తానికి. సో మీ యొక్క ప్రోగ్రాం ద్వారా రాబోతున్న అంటే ఇప్పుడు చదువుతున్న యువతకి లాస్ట్ సందేశం ఒక మాట, మీరేమైనా ఇంటర్న్షిప్స్ ఏమైనా ఆఫర్ చేయగలుగుతారు సార్? మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్లో భాగమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ సెక్యూరిటీ రీసెర్చ్ ఫౌండేషన్లో మీరు దాని ద్వారా యువతకి బీటెక్ చదువుతున్న, ఎంటెక్ చదువుతున్న వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఆన్ ఏఐ ఏమైనా ఇవ్వగలరా సార్? ఎస్ డాక్టర్ రమేష్, మరి మీరు ఎగ్జిక్యూటివ్ ఫౌండర్గా ఉంటూ నేను డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ సెంట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగంగా మనం 2020 నవంబర్లోనే దీన్ని మనం స్థాపించాము. అందులో భాగంగా మనం ఎంతోమందికి విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇస్తున్నాము. మీరు చెప్పే ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఎస్, మేము ఇంటర్న్షిప్ కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నాము. ఎంతోమందికి ఏఐ పట్ల అవగాహన కల్పించడము, అందులో డైరెక్ట్గా మీరు రమేష్ అందరం కూడా మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నేను స్వయంగా క్లాసులు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అప్స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, తర్వాత అప్గ్రేడింగ్, అప్డేటింగ్ అన్నీ కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. సో ఆ విధంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ప్లీజ్ అప్గ్రేడ్, అప్డేట్, అప్స్కిల్, రీస్కిల్ అండ్ అప్స్కిల్. వండర్ఫుల్ సార్. సో అండ్ వీఆర్ గివింగ్ ద ఆపర్చునిటీ. వీ హ్యావ్ ట్రైన్డ్ మెనీ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, తర్వాత మైనారిటీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, బోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా మేము ఏఐతో ఎంపవర్ చేశాము. అవగాహన కల్పించడమే కాకుండా, సెన్సిటైజ్ చేయడమే కాకుండా వారికి ఏఐ పట్ల సాధికారత కల్పించాము, ఎంపవర్. వండర్ఫుల్ సార్. అండ్ we invite all the young youth to come and enroll themselves as interns. Yes, we will help you to upgrade you and upskill you. Wonderful sir. So this is the final message from Dr. Ashok IAS retired sir, and he is a distinguished fellow in CHSS and also director Artificial Intelligence Human Security Research Foundation ki ఇప్పుడు ఆయన ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఉన్నారు ఆయన డైరెక్టర్గా. ఆయన ఏమని పిలుపునిస్తున్నారంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో స్టూడెంట్స్కి, బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్కి, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎనీ ఇంటర్న్షిప్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏరియా, దిస్ ఆర్గనైజేషన్ AI for Human Security Research Foundation located in Dr. MCR HRD Institute, Hyderabad, will definitely help and empower and train. So మరొక ఇంపార్టెంట్ గెస్ట్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఎంపవర్ యువర్ సెల్ఫ్, expand yourself and bring glory
టు మదర్ అండ్ మదర్ల్యాండ్ అనే నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ మ్యాటర్స్ అనే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మీకు సుమన్ టీవీ జియో పాలిటిక్స్ అండ్ ఫారెన్ అఫైర్స్ సెగ్మెంట్లో నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్స్ అనే ప్రోగ్రామ్ చూస్తున్న మీకు అందరికీ మంచి జరగాలని, మీరు మరింత సాధికారత సాధించాలని ఆశిస్తా డాక్టర్ అశోక్ ఐఏఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. జై హింద్ సార్. Thank you for inviting me and sharing my views and helping me to have the platform to educate అందరికీ అవగాహన కల్పించడము. తర్వాత ఏఐని Yes, sir. మీరందరూ కూడా త్వరలో అడాప్ట్ చేయాలి. అడాప్ట్ ఏఐ ఆర్ యూ విల్ ఫేస్ డిఫికల్టీస్. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ప్లీజ్ అడాప్ట్ ఏఐ టెక్నాలజీ నో మ్యాటర్ వాట్ యూ డూ అండ్ వేర్ యూ ఆర్ వర్కింగ్. థ్యాంక్ యూ సార్. జై హింద్.